నాటి నుంచి గోమాతల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. గోరక్షకుల మీద ఎవరేం మాట్లాడరు పెద్దగా. నాకు తెలిసి ఎవరైతే కొన్ని పార్టీలు ఉన్నాయో వాళ్ళు మన సనాతన ధర్మ సంరక్షకులకు మాట్లాడతామో ఆ పార్టీలో కూడా 8+, ఇప్పుడు ఒక 8-1 8+7 తీసుకున్నా ఒకటే ఒక మనిషి మాట్లాడతాడు గోరక్షకుల గురించి. గోరక్షకుడు ఆయన కడుపులో పెట్రోల్ ఉందో చూసుకోడు, ఆయన బండిలో పెట్రోల్ ఉందో చూసుకుంటాడు. ఎందుకు చెప్పాలా? ఆ వ్యాన్ మొత్తం చేసేయాలి. దగ్గర 120 km/h స్పీడ్లలో పోతారు. వాళ్ళకు పెద్ద హెలికాప్టర్ డ్రోన్ కెమెరాలు ఇవ్వలేదు గోరక్షకులు. వాళ్ళు బంగ్లాల మీదకి ఏం చూస్తారు. అత్యాతి హీనంగా క్రూరంగా గోమాతలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే బంగ్లాల మీదకి ఏం చూస్తాడు. ఫోన్లో చెప్పుకుంటాడు. అక్కడికి మొదలవుతుంది అలా యుద్ధం. అని చేసేసి బుద్ధి ప్రాణం పోయినా దిక్కులేదు. సపోజ్ బై ఛాన్స్ పట్టుకున్నా ఇమ్మీడియట్ గా అందులో నుంచి అప్పుడు తలవార్లు బయటికి వెళ్తాయి, కట్టలు బయటికి వెళ్తే ఒక పోలీస్ జీప్ వస్తుంది. చూసినావా మతతత్వ విద్వేషాలు మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గోరక్షకుల మీద ఉల్టా కేసులు పడతాయి.